నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రెగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 11 కోట్లతో జంక్షన్ బీటీ రోడ్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ నెలాఖరు నాటికి టెండర్లు. కడియపులంకలో వైభవంగా కోటి దీపోత్సవం. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. 100 మంది పోలీసులతో బందోబస్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల ఆస్తి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. బినామీలకు ఇచ్చేందుకే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ. రాజమండ్రి కంబాల్ చెరువు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. నగరంలో కీలకమైన జంక్షన్లు, బీటీ రోడ్ల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు నాటికి టెండర్లు పిలవనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పనులు ఇప్పటికే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అకాల వర్షాలు, తుఫాన్ కారణంగా జాప్యం ఏర్పడిందన్నారు. అయితే ఇది సాకుగా చెప్పడం లేదని, బాధ్యతతో చెబుతున్న మాట అని అన్నారు. వర్షాల వలన రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. స్థానిక కంబాల్ చెరువు వద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వద్ద రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాట్ హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు మధ్య రాంబాబు, కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరంలో సుమారు 507 పాట్ హోల్స్ ఉన్నాయని, అందులో బాగా దెబ్బతిన్న 79ని ఫిల్ చేశామన్నారు. ఇంకా 428 చేయాల్సి ఉందన్నారు. వాటిని ఈ రోజు నుంచి కంబాల్ చెరువు నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎన్క్యాప్ అనే నిధి ఉందని, దాని ద్వారా నగరంలో జంక్షన్లను, రోడ్లను అభివృద్ధి చేయాలని నిన్నటి రోజున ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కమిషనర్, ఇతర అధికారులతో కలిసి చేసిన సమీక్షలో నిర్ణయించినట్లు చెప్పారు. 95 లక్షలతో 12వ వార్డు సోమాలమ్మ టెంపుల్ రోడ్డు, 1,95,00,000తో విఎల్పురం నుంచి జాతీయ రహదారి మీదుగా మోరంపూడి కనెక్ట్ చేసే రోడ్డు, 1,80,00,000తో బైబిల్ ప్లేస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ మీదుగా వెళ్లడానికి 2, 3, 4, 8 వార్డులకు సంబంధించిన బీటీ రోడ్డు, 46 లక్షలతో సిటీఆర్ జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్ జంక్షన్ దాకా 49వ వార్డు పరిధిలో బీటీ రోడ్డు, 90 లక్షలతో 8వ వార్డు దానవాయిపేట డోమినోస్ నుంచి బైపాస్ రోడ్ కనెక్టివిటీ బీటీ రోడ్డు వేయబోతున్నట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు. జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ రోడ్డు ఇప్పటికే మొదలుపెట్టామని ఎమ్మెల్యే చెప్పారు. 70 లక్షలతో రామాలయం జంక్షన్, విఎల్పురం జంక్షన్, 98 లక్షలతో 11వ వార్డు కేఎల్ఎం షాపింగ్ మాల్ తూర్పు వైపు రాజా స్ట్రీట్ నుంచి తిలక్ రోడ్డు వరకు, 90 లక్షలతో 9వ వార్డు జయన్ రోడ్డు, అలాగే 80 లక్షలతో 10వ వార్డు గాదాలమ్మ రోడ్డు, 83 లక్షలతో 9వ వార్డు తారక రామానగర్ రోడ్డు, 26 లక్షలతో నారాయణపురం నుంచి ఆవ రోడ్డు నవంబర్ చివరి నాటికి టెండర్లు పిలుస్తారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఈ మేజర్ కనెక్టింగ్ రోడ్లు 11 కోట్లతో వేసే కార్యక్రమంతో పాటు మరోపక్క వర్షాల వలన పాడైన రోడ్లు, గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు. వాటిని పడగొట్టి చేయడం అన్నది చాలా నిమిషం పని, కానీ చేసేటప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన. ఏకేసీ కాలేజ్ దగ్గర ఉంది, కప్పు సాసర్ తీసేమని నాకు వెంటనే ప్రజలు అనేక మంది చెప్పారు. నేను తీయలా. అదే కప్పు సాసర్ ఎదుర్కొంటా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తా ఉన్నాం. ఇది మా విధానం. అతి దగ్గరలో అన్ని కూడా క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తూ కడియపులంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం మండలం కడియపులంక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. దీపకాంతులతో దేదీప్యమానంగా కడియపులంక ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటను పురస్కరించుకుని ప్రైవేట్ ఆలయం అయినప్పటికీ సుమారు 100 మంది పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించారు. 2 డీఎస్పీలు, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలతో ఈ బందోబస్తు చేపట్టారు. అగ్నిమాపక శకటంతో సహా ఇక్కడ సిద్ధం చేశారు. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా పోలీసులు, ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ద్వితీయ కోటి దీపోత్సవం ఎంతో కన్నుల పండుగగా సాగింది. కార్తీక మాసం 2వ సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్ర పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం, అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారి, చెరువు నలుదిశలా, జడ్పీ హైస్కూల్ ప్రాంగణం మొత్తం అంతా ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విచ్చేసిన భక్తులకు దివంగత పల్లా వెంకన్న కుమారులు పల్లా సత్యబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి అల్పాహారం ఏర్పాటు చేశారు. అఖండ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. కార్యక్రమంలో హరిహర మహాక్షేత్రం చైర్మన్ మార్గాని సత్యనారాయణ, సర్పంచ్ మార్సిట్టి పద్మావతి, ఏడుకొండలు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆధ్యాత్మిక గురువు తడాల వీరవెంకట గురుస్వామి, పంతం గంగాధర్రావు, వైస్ ఎంపీపీ పంతం గణపతి, బోర్సు సుబ్రహ్మణ్యం, బొడపాటి గోపి, గట్టి దుర్గారావు, పల్లా వెంకటేష్, వినయ్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నండూరి సుబ్బారావు, వాకచర్ల కృష్ణ, రమేష్, బుగ్గా చిన్నపండు, కడియం ఎస్ఏలు దుర్గాప్రసాద్, ధనలక్ష్మి ప్రసన్న, తిరుమలశెట్టి శ్రీను, ఆకుల బాబురావు, పల్లా రామన్న, మార్గాని ఏడుకొండలు, నక్కా అమ్మిరాజు, మల్లు శివ, కర్రి ఎస్ఐ, పలువురు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఏడాది ప్రారంభించిన దీపోత్సవ కార్యక్రమం ఈ ఏడాది 2వ సంవత్సరంలో అడుగుపెట్టామని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన అతిథులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు, భక్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సలహాలు, సూచనలు, పనుల్లో సహకారాన్ని అందించినందుకు వారికి పల్లా సుబ్రహ్మణ్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లాస్ట్ 2024లో స్టార్ట్ చేసామండి. ఇది 2025, ఇది 2వ సంవత్సరం. ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు మాకు పంతం కొండలరావు గారు రాజమండ్రిలో ఆయన 13-14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం 2వసారి కూడా చాలా గొప్పగా దిగ్విజయంగా దీన్ని పూర్తి చేశాం. ఈ విజయవంతమైన కారణానికి మరి ప్రత్యేకమైన మరి పంతం కొండలరావు గారికి, వారి మిత్రబృందం మరి వాళ్ళందరికీ కూడా సిసిసి ఛానల్ వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కడీపులంక గ్రామాల తరపున, అలాగే ఆంజనేయ స్వామి కమిటీ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి సుమారు 70-80 మంది పోలీసులు, మరి డిపార్ట్మెంట్ నిన్న నుంచి కూడా చాలా గొప్పగా, ఇంత ఇది కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాకు మా సలహాలు ఇస్తూ మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పి మనకు డిఎస్పీ గారు, సిఐ గారు, మన ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా దీన్ని చేశారు. మరి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు మరి రాజమండ్రిలో ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు, ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా, గ్రామ పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసామండి. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయబడింది. అలాగే ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగకుండా పోలీసు వారు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, మా ఆంజనేయ స్వామి కమిటీ మొత్తం అంతా సాయశక్తిలా కృషి చేసి
ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్ చేయడానికి చాలా సహకరించారు. సో అలాగే గ్రామ ప్రజలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మరింత హైలైట్ చేయడానికి వాళ్ళందరూ యొక్క డిసిప్లిన్ అని చెప్పాలి. సో మన ఈ గ్రామానికి ఇంత వెలుగు, ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్న అదృష్ట భాగ్యం కలిగిందని మా అందరం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దికంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దికంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఓం నమః శివాయ. सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहं ॐ नमः शिवाय. सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठभूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बंधु शेखरः. కోట్లింగాల్ ఘాట్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నగరంలో ఉమా కోటిలింగేశ్వర స్వామి స్థానాల రేవు పరిస్థితిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారంతో అలాగే మురికి నీటితో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంతా అపరిశుభ్రంగా ఉందని తక్షణమే అధికారులు స్పందించి రేవును శుభ్రం చేయాలని అన్నారు. చేసుకోవాలనుకునే భక్తులకి మీరు ఇచ్చేటువంటి మరి వరప్రసాదం కానీ ఈ స్నానాలు చేయడానికి నీరు కానీ లేకపోతే ఎల్లకుండా అడ్డుగా కట్టి కటకటాలు కానీ ఇవన్నీ కూడా బహుమతిగా మీరు భావిస్తున్నారని చెప్పి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాజమండ్రి 12, 13, 14 వార్డులో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల ఆస్తి అని వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా రాజమండ్రి 12, 13, 14 వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పిల్లలకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అన్నారు. వాటి విలువ సుమారు 1,00,000 కోట్లు ఉంటుందని వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు బినామీలకు కట్టపట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్లు ఉంటారని, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ 36 ఎకరాల స్థలమని తెలిపారు. భూమి ఒక్కొక్కటి 50 కోట్లు ఉంటుందని, దానిలో 1,700 కోట్లతో భవనాలు నిర్మించామని వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ విలువ సుమారు 500 కోట్లు ఉంటుందని, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిని దాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. పేద ప్రజలకు ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. సనాతన ధర్మాలను పరిరక్షిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దేవాలయాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నిర్మూలించడం, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతుందని విమర్శించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు పోటీ చేస్తారని, వారికి 13వ వార్డు ప్రజల మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, అక్కడ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కూడా ఏమవుతుందని అంటే అది కూడా ప్రైవేట్ అయిపోతుంది. అది ప్రైవేట్ అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టట్లా, హాస్పిటల్ అన్నీ ఆపేశారు. మీకు ఎవరికైనా ప్రమాదం కానీ లేకపోతే ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మరి ఎక్కడికి వెళ్తారమ్మా మీరంతా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు అడుగుతారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లా, లేదా కాకినాడ వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఈ రకమైన పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉంటే ఎంత అన్యాయం అండి, దారుణం కదా. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మాజీ ఎంపీ మార్గాని భరత్రామని కొనియాడారు. ఇవాళ రాజమండ్రిలో ఏదైనా అభివృద్ధి చూడాలని అంటే అక్కడికి వెళ్ళి చూడండి. 100 అడుగుల రోడ్లో ఆ 100 అడుగుల రోడ్డు కూడా అక్కడ ఇల్లు కట్టిన తర్వాత మన భరతరామ గారు మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చక్కగా 100 అడుగుల రోడ్డుని పూర్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైద్యాన్ని వ్యాపారంగా చేయడాన్ని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి. సో మీరందరూ కూడా ఉద్యమించాలి. ఇప్పుడు కోటి సంతకాలే కాదు, రానున్న రోజుల్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మన రోడ్డు మీద పడి గట్టి ధర్నాలు. గాడాల గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ గాడాల గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం అంతా అడ్డాల శివసూర్య చక్రవర్తి, వారి కుమారులు నారాయణమూర్తి నాయుడు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పడిపూజా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ అయ్యప్ప పడిపూజా కార్యక్రమం రేపల్లి శివశంకర్ గురుస్వామి పర్యవేక్షణలో భజన బృందంచే అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. వేల సంఖ్యలో స్వాములు, శివస్వాములు, భక్తులు విచ్చేసి అయ్యప్ప స్వామి పడిపూజను కనులారా వీక్షించారు. కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నగర ప్రముఖులు, బంధుమిత్రులు విచ్చేశారు. వేలాది సంఖ్యలో భక్తులు, స్వాములు విచ్చేసి పడిపూజను వీక్షించి పడిని స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్డాల శివసూర్య చక్రవర్తి విచ్చేసిన అతిథులను ఘనంగా శాలువలతో సత్కరించారు.
శరణమయ్యప్ప శరణమయ్యప్ప సత్యనారాయణ అనే ఒక గురుస్వామి గుడి ఆగిపోయిందని దిగులుతో ప్రాణత్యాగం చేస్తే ఆయన కొడుకులు గ్రామస్తులు ముందుకొస్తే పోయిన నవంబర్ 6వ తారీఖు పరిపూజ చేసి ఆరంభిస్తే నేటికి 42 లక్షలతో దేవాలయం ప్రతిష్టకు రెడీ అయిపోయింది. ఆ తర్వాత మీ ప్రాంతంలో నా చేత సేవ చేయించుకొని నా చేత యథార్థాన్ని చెప్పించుకొని మీ ఊళ్ళో త్వరగా అయ్యప్ప స్వామి ప్రతిష్ట కావాలి. అదే ప్రజాప్రతినిధి వచ్చి మొదటి పూజ చేయాలి. నువ్వే కలిసి ఎత్తుకొని ఆ 18 గంటకు అభిషేకం చేయాలి. తదాస్తు. సహాయ సహకారాలతో మన అడ్డాల శివచక్రవర్తి గారి ఆధ్వర్యంలో త్వరలో అయ్యప్ప స్వామి ఆలయానికి శంకుస్థాపన, అదేవిధంగా మన ఆలయం ప్రారంభోత్సవం కూడా త్వరలో చేసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ గురాజులుగా భావిస్తూ నా వంతు సహాయ సహకారాలు శివచక్ర చక్రవర్తి గారికి ఇచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనతో మంచి అయ్యప్ప స్వామి ఆలయం గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, ఈ ప్రాంత ప్రజల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి ఆలయం తప్పనిసరిగా మనం నిర్మించుకుందాం. ఇది దైవ సంకల్పం. తమను నమ్మించి మభ్యపెట్టి తమకు తీరని అన్యాయం చేసిన వైసీపీ కార్మిక నాయకుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్ పరంపర కార్మికులు డిమాండ్ చేశారు. రాజమండ్రి పేపర్ మిల్ గేట్ ఎదురుగా కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ అనే కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఉద్యోగాలు ఇప్పించడానికి తమ దగ్గర లక్షలు తీసుకుని అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. 6 నెలల క్రితం ఫిర్యాదు చేశామని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గణేష్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రవీణ్ చౌదరి చేసిన అన్యాయం కారణంగా 110 మంది రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. మా సమస్యల మీద మేనేజ్మెంట్తో పోరాడి మాకు రావాల్సినవన్నీ కూడా ఇప్పించిన అప్పారావు గారికి, అలాగే ఆదిరెడ్డి వాసు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తక్షణమే ప్రవీణ్ చౌదరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారాగా అందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఈ ఎండలో ఇంతమంది ఒక పిల్లలందరూ చూసన్నా మీరు దయించి ప్రవీణ్ చౌదరి గారు అరెస్ట్ చేసి మాకు అందరు న్యాయం చేసే వరకు మేము అక్కడి నుంచి కదలమని, మేము చావుగానే వెనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటా స్వదేశీ నినాదంతో ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ 5వ మండల అధ్యక్షులు కమలేష్ జైన్ ఆధ్వర్యంలో ఓకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా స్వదేశీ నినాదంతో ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువులు వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రజల్ని కోరడం జరిగింది. కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా పరిమి రాధా, కో ఇన్ఛార్జిగా వీరాంజనేయులు వ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోరా రామచంద్రరావు, కురగంటి సతీష్, లలిత్ జైన్, పిల్లాడి రుద్రయ్య, కె లక్ష్మి, రుక్కు, పి పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సోమాలమ్మ గుడి భారత్ బొమ్మల సెంటర్లో వైసీపీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిటీ వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సంతకాల సేకరణ సోమాలమ్మ గుడి భారత్ బొమ్మల సెంటర్లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు తెలిపారు. అనంతరం సంతకాల సేకరణ చేశారు. రొక్కం త్రినాథు, కటకం చిన్న, సింగ్ సత్యరాజు, దువ్వాడ శంకర్, బుర్రా కనకలింగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో కోటి దీపోత్సవ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసంలో 2వ కార్తీక సోమవార పర్వదినాన్ని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో దేవాలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు పర్యవేక్షణలో కోటి దీపోత్సవ మహోత్సవాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి పరంపర ఫౌండర్, డివోషనల్ ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షి శ్రీనివాస్ మాట్లాడారు. వృత్తి, వ్యాపారి రీత్యా అనేక ప్రాంతాల్లో స్థిరపడిన రాజమహేంద్రవర వాసులందరూ కూడా జన్మభూమి మమకారాన్ని, అభిమానాన్ని చాటుకుంటూ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని సంకల్పించినట్లుగా తెలియజేశారు. నాట్యగురు కళ్యాణి శిష్య బృందం ప్రదర్శించిన నాట్య రూపకాలు భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు, సహాయ సహకారాలు అందించిన తోట సుబ్బారావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, సునంద, నాగరత్నం, అను, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంత డబ్బున్నా సపోర్ట్ నేను సంస్కృతి కళాశాల చదువుతుంటే నేను అంతా అభివృద్ధి చెందొచ్చు. ఈ రానున్న రోజుల్లో చాలా మహాక్షేత్ర వాళ్ళు ఆశిస్తూ ఈ అమ్మవారు హైదరాబాద్ నుంచి వచ్చే చాలా చాలా శ్రమపడి వచ్చారు. పెద్దలందరూ కూడా వారి వారి ఆదేశాలు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు సహకరించడంలో ముందుండి ఫస్ట్ అడుగు వేసి చక్కగా ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో వారి శ్రీకారం చుట్టి వారి సేవలు మాకు అందించినందుకు శ్రీను గారికి, మాకు స్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమః శివాయ. రాజమండ్రి క్వారీ మార్కెట్ శ్రీ కళ్యాణీదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి క్వారీ మార్కెట్ శ్రీ కళ్యాణీదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం పర్వదిన సందర్భంగా అర్చకులు ఆయులూరి సుభాష్ శర్మ, ధర్మకర్త మేడపాటి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. 1,00,000 బిల్వార్చన, విశేష కుంకుమార్చన, రుద్రహోమం, దేవీ హోమం, నవగ్రహ హోమం, సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో చేశారు. కార్యక్రమంలో గుడిమెట్ల మోహన్ శ్రీనివాస్ రెడ్డి, స్వప్న, సత్తి సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరి, సందీప్ కుమార్ రెడ్డి, సాయి కీర్తి రెడ్డి, మారిశెట్టి సత్యనారాయణ, సూర్య మాణిక్యాంబ, బసవ చిన్ని, పెదపాటి వెంకటేశ్వరరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి పుష్కర్ ఘాట్ కోటగుమ్మం శివుని విగ్రహం వద్ద కార్తీక దీపోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మంలో పుష్కర్ ఘాట్ శివుని విగ్రహం వద్ద భారీగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ షేక్ శుభాని, శ్రీకాంత్, ఉమా, దివాకర్, వేమన రాజేష్, రుద్ర, సోలో సాయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, ప్రముఖులు రామినేడి మురళి విచ్చేశారు. కార్యక్రమంలో జట్టి వరుణ్, ఎన్వీబీ రాజా, దాసి వెంకట్రావు, అజ్జివరపు వాసు, మారుతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి నిజంగా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరగాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయం అన్నా, మన సనాతన ధర్మాన్నన్నా మనమందరం కూడా పరిరక్షించుకుంటూ, మరి ఇవాళ వీళ్ళ మిత్ర బృందము అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ హిందూ ధర్మాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆచరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 14వ రోజు ఎర్రన్శెట్టి సత్యనారాయణ, దుర్గా దంపతుల కుమారుడు మురళీకృష్ణ, స్వాతి దంపతులు, హారిక, వెంకట్ భూమన్ కుటుంబ సభ్యులు, అల్లాడ నారాయణరావు, పావని శివకుమారి దంపతులు, వైష్ణవి దుర్గా, శ్రీవర్ష కుటుంబ సభ్యుల సహకారంతో 14వ రోజు స్వాములకు, భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దాతలను శాలువాలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలను అందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వివివి సత్యనారాయణ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్గా డాక్టర్ పివివి సత్యనారాయణ నియమితులయ్యారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పివివి సత్యనారాయణ ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పూర్తి అదనపు ఛార్జీ ప్రాతిపదికన నియమించింది. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం డాక్టర్ పివివి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ పివివి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయన్ని అభినందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11 కోట్లతో జంక్షన్ బీటీ రోడ్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఈ నెలాఖరు నాటికి టెండర్లు. కడియపులంకలో వైభవంగా కోటి దీపోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం, 100 మంది పోలీసులతో బందోబస్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల ఆస్తి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, బినామీలకు ఇచ్చేందుకే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.